దేశాన్ని మొత్తాన్ని, ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక తాటి మీద తెచ్చిన వ్యక్తి ఆయన. ఆవిడ ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారిని ఎదిరించి నిలబడిన మన తెలుగు జాతికి తెలుగువాడు అంటే ఆయన ఒక్కడే. అట్లాగే సాంఘికం కానీ పౌరాణికం కానీ ఏది చేసినా చాలా బ్రహ్మాండంగా ఉండేది. ఆయన దేనికైనా సూట్ అయ్యేవాడు. ఒక్కొక్కటి చూసి అప్పటి చిన్నటి మా జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయండి. క్లాసులకు కొట్టి ఆయన సినిమాలు చూసేవాళ్ళం వెళ్ళి. ఎంత మహానుభావుడు అండి ఆయన ఎన్టీ రామారావు గారు. అట్లాగే ఇప్పుడు రాజకీయ జీవితానికి వచ్చిన తర్వాత కూడా సామాజిక సేవ బాగా చేసేవారు. ఆయన సేవలు మరుపురానివి, పేద ప్రజలకు చాలా ఇష్టపడేవాడు ఆయన. ఎన్టీఆర్ అంటే ఎవరో తెలుసుకునేటట్టు చేశారు. చాలా మంచి ప్రయోగం అండి, చాలా బాగుంది. ఎప్పుడూ రుణపడి ఉంటామండి ఎన్టీఆర్ ట్రస్ట్కి. అలాగే అమరావతిలో కూడా పెడుతున్నారని చెప్పి విన్నాము. చాలా సంతోషించదగ్గ విషయం అది. దేశ ప్రజలందరికీ తెలుసుకునేట్టు అందరూ ఎవరు వచ్చినా ఆ మ్యూజియం సందర్శించి, అప్పుడు ఎన్టీ రామారావు గారిని చూడటానికి మద్రాసు వెళ్ళేవాళ్ళంట మనవాళ్ళు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఈ మ్యూజియంలో చూస్తే ఆయన చూసినట్టే ఉండాలి. అలా ఉంటుందని, అలా సక్సెస్ అవుద్దని మేము కోరుకుంటున్నాము. సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము.